హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యా దీవెన పథకానికి సంబంధించి మీకు ఎలా మెసేజ్ వచ్చిందా? చాలామంది మాకు ఇలా మెసేజ్ వచ్చిందని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఫీజు కట్టినా కూడా ఇలా మెసేజ్ వస్తే మాత్రం ఏదైనా ప్రాబ్లమా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీని గురించి వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, చాలామందికి ఇలా మెసేజ్ వచ్చింది కదా, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% అమౌంట్ అనేది 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అమౌంట్ అనేది మీ అకౌంట్లో ఆల్రెడీ క్రెడిట్ అయిపోయింది. ఈ అమౌంట్ అనేది కాలేజ్లో మీరు పే చేయాలి అని అయితే చాలామందికి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఈ మెసేజ్ పంపించారు. అలాగే సెంట్రల్ సేర్కి సంబంధించి బ్యాలెన్స్ 60% అమౌంట్ త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా అయితే పంపించారు. సో చాలామంది ఎస్సీ స్టూడెంట్స్ 40% అమౌంట్ వాళ్ళ అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యింది, కానీ వాళ్ళు కాలేజ్కి అయితే పే చేయలేదు. సో అటువంటి వారందరికి కూడా ఇలా మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు వెంటనే కాలేజ్కి పే చేయండి. లేదంటే మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే చాలామంది అమౌంట్ మేము పే చేసినా కూడా మాకు ఇలా మెసేజ్ వచ్చిందని అంటున్నారు. సో మీరు ఒకవేళ అమౌంట్ పే చేసేసి ఉంటే ఇలా మెసేజ్ వస్తే ఇంకేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇది గవర్నమెంట్ అందరికీ పంపించి ఉంటుంది కాబట్టి మీరు అమౌంట్ కడితే ప్రాబ్లం లేదు. కట్టకపోతేనే మీరు అమౌంట్ అనేది కాలేజ్కి అర్జెంటుగా పే చేసేయండి. సో ఇంకా మిగతా వాళ్ళంటే ఎస్సీ స్టూడెంట్స్ కాకుండా మిగతా క్యాస్ట్ స్టూడెంట్స్కి కూడా ఇలా మెసేజ్ వచ్చిందేమో కామెంట్ చేయండి. సో ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే ఇలా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా అమౌంట్ కట్టకపోతే అందరూ కూడా త్వరలోనే కాలేజ్కి కట్టేయండి, ఒక 1 or 2 డేస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.